నమస్తే, నేను మీ జాకీర్ హుస్సేన్. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి గత కొన్ని రోజులుగా చర్చలు అయితే నడుస్తూనే ఉన్నాయి. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎస్ సార్, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అసలుకి ఉందంటారా లేదంటారా? దీని మీద దాదాపుగా కొన్ని వేల చర్చలు నడుస్తున్నాయి. 10 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి కూడా దాదాపుగా 12 సంవత్సరాల దాకా అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇదిగో బెయిల్ రద్దు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, ఇదిగో ఈ కేసు ఫైనల్ అయింది, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, ఇదిగో రేపే మొన్న శుక్రవారమే ఈ మొత్తం 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఈ 16 ఛార్జ్ షీట్లు ఓవలాపర్ ఉంది, లేదంటే ఇతరత్ర కిట్పోకి బయటకు వచ్చేసి ఇది ఫైనల్ తీర్పు వస్తుంది, ఆయన అరెస్ట్ అవుతాడు. ఇవన్నీ థంబ్నెయిల్స్కే పరిమితం అంటే ఏమంటారు? ఇవన్నీ తమ్లైన్స్కే పరిమితం. ఏమనేది ఉంది, తమ్లైన్స్కే పరిమితం. ఏ రోజు వాస్తవ రూపం దాల్సలా. ఈవెన్ మనం కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి మనం న్యూస్ ఇచ్చాం. ఎందుకు ఇచ్చాము? జర్నలిస్ట్కి ఆ రోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఆ రోజు కనిపించినటువంటి పొలిటికల్ మూమెంట్స్, ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ని అనలైజ్ చేసుకొని ఒకవేళ అరెస్ట్ అవుతాడేమో అనేది క్వశ్చన్ మార్క్ పెట్టుకొని ఇస్తూ ఉంటారు. అయితే జర్నలిస్టుల అంచనాలకి, రాజకీయ విశ్లేషకుల అంచనాలకి, మేధావుల అంచనాలకి, అలాగే జ్యుడిషియరీ వాళ్ళ న్యాయ వ్యవస్థలో ఉండే న్యాయవాదుల అంచనాలకి అందనంటు విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కనిపిస్తోంది. దీన్ని ఒక ముక్కలో చెప్పాలంటే ఎండమావిగా కనిపిస్తుంది. ఎండమావి అంటే ఏంటి? మనం ఇక్కడి నుంచి చూస్తుంటే మనకేదో మేఘాలు దూరంగా నీడలాగా కనిపిస్తూ ఉంటుంది, తీరాడపోతే ఎండ కాస్తుంటుంది. సో దాన్ని ఎండమావి అంటారు. దూరం నుంచి చూస్తే మనకి నీడ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది మనం జనరల్గా. ఆడపోతే అక్కడ మళ్ళీ ఎండ ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలానే ఉన్నట్టు కనిపిస్తుంది. అలా ఎండమావి అంటే. ఓకే సార్, అట్లానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వెనక ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ బడా నేతలు ఉన్నారు. సో వాళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ జరగడం అనేది కుదరట్లేదు అనే చర్చలు కూడా వస్తున్నాయి. సో దీన్ని ఎలా చూస్తారండి? ఇది మనం చూసేది, విశ్లేషణ చేసేది ఏముండదు. ఆంధ్రప్రదేశ్లో లేదా ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వాళ్ళల్లో ఎవరిని కదిలించినా, ఏ మారుమూలకు పోయి కదిలించినా బీజేపీ పెద్దలు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి, అందుకే ఆయన్ని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి సహజంగా చెప్తుంటారు. దాంట్లో ఏం లోతుగా మనం వెళ్ళి విశ్లేషించాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఆయన మీద 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి పెండింగ్లో. ఆయన కేసు ఫైనల్ అయినప్పుడల్లా జడ్జిలు మారిపోతున్నారు. ఓకే, పోనీ సిబిఐ వాళ్ళు ఏమైనా పిటిషన్ వేస్తారంటే సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయరు. ఇప్పుడు సిబిఐ వాళ్ళు ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరు కావాలండి. ముఖ్యమంత్రి కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్తే మినహాయింపు ఇచ్చారు. ఓకే, ముఖ్యమంత్రి పదవి పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపు సంవత్సరం దాటిపోయింది కదా. ముఖ్యమంత్రి పదవి పోయి కూడా సంవత్సరం దాటిపోయింది కదా. మరి సంవత్సరం దాటినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వ్యక్తిగత విచారణకి మినహాయింపు ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి పదవి పోయింది, ఇప్పుడు మినహాయింపు ఎందుకు ఇవ్వాలని చెప్పి సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయాలిగా కోర్టులో. సిబిఐ కోర్టులో పిటిషన్ వేయాలి కదా. పిటిషన్ వేయాలి సిబిఐ వాళ్ళు. ఎందుకు వేయలేదు? ఎందుకు అంటే ఇంత లేట్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినవి కావచ్చు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? జ్యుడిషియరీలో అసలు ఇప్పుడు రీసెంట్గా కూడా మొన్న కూడా అన్ని సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ అక్కడక్కడ కొన్ని న్యూస్లో వచ్చింది. జ్యుడిషియరీలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ జడ్జిలు అయ్యారండి, 2-3. ఓకే, ఇప్పుడు అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళని కొందరిని అపాయింట్ చేసుకున్నారనేది కూడా వినిపిస్తుంది. ఓకే, సరే, జడ్జిలో ఆ విధంగా తీర్పులు చెప్తారా, తీర్పులు చెప్పరా అనేది తర్వాత ఇష్యూ. ఏ జడ్జి అయినా ఒక కేసులో ఒక రకంగా ఒక జడ్జి చెప్తే ఇంకో కేసులో ఇంకో జడ్జి చెప్తారు. వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ పరిజ్ఞానాన్ని బట్టి తీర్పులు ఉంటాయి. కొంతమంది అది తప్పు అంటారు, కొంతమంది అది కరెక్ట్ అంటారు. కింది కోర్టు తప్పు అంటది, పై కోర్టు కరెక్ట్ అంటది, ఆ పై కోర్టు మళ్ళీ తప్పు అంటది. సో అది వాళ్ళ డిస్క్రిప్షన్, వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ. దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారనేది జ్యుడిషియరీలో ఉండేటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు జ్యుడిషియరీని మొత్తం క్యాప్చర్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగేది. కానీ ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు
జ్యుడిషియరీని మీద ప్రెజర్ చేసి లేదా ప్రలోభ పెట్టి ఆయన టెక్నికల్గా ఎక్కడా కూడా ఆ విధంగా చేసినట్టు కనిపించదు. ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇన్ని కేసులు ఉన్నాయి, దాదాపు 23 కేసులు ఉన్నాయి ఆయన మీద. సిబిఐ ఈడీ కేసులు, మామూలు కేసులు కాదు. ఈడీ సిబిఐ కేసులు. సిబిఐ అంటే ఆల్మోస్ట్ సీరియస్ కేసులు, సీరియస్ ఫ్రాడ్ కేసులే కదా అన్ని. సరే అది ఫ్రాడ్ చేశారా లేదనేది వాళ్ళు తేల్చాలనుకోండి. ఛార్జ్ షీట్లు అయితే వేశారు కదా ఫ్రాడ్ చేశారని. ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఛార్జ్ షీట్లు వేశారు. ఛార్జ్ షీట్లు వేసినప్పుడు విచారణ ఎందుకు ఇంత డిలే అవుతుంది? ఇంత డిలే అసలు ఏ కేసులోనే ఉంటుందా? ఉండదు, డిలే అవుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమైనా వెనకాడుతుంది అనుకోవచ్చు సార్. అంటే ప్రభుత్వం చేతిలో ఎంత పట్టుకుంటుందంటే ఏమంటారు? ఎందుకంటే గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు హౌస్ అరెస్ట్లే చేశారు కదా. ఇప్పుడు ఆ కేసులు, మిగతా కేసులు వేరు, ఈ కేసులు వేరు. కిట్ ఫోక్ సంబంధించిన కేసులు, ఈ మొత్తం సీరియస్ ఫ్రాడ్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ఇవన్నీ కూడా. ఈ కేసులు విచారణ ముందు జరగాలిగా. విచారణ చేయడానికి జడ్జిలే అసలు నాట్ బిఫోర్ అంటున్నారు కదా. కొంతమంది జడ్జిలు నాట్ బిఫోర్ అంటున్నారు కదా. కొంతమంది జడ్జిలు ఏమో మొత్తం తీర్పు ఇచ్చే సమయంలో బదిలీ అయిపోతున్నారు. ఇది వాస్తవం కదా. ఇది అన్ని పత్రికలు వచ్చినటువంటి న్యూసే కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా ఈ కేసుల నుంచి, లేదంటే కేసుల నుంచి బయటపడటం కన్నా కూడా ఆయన ఇండియన్ జ్యుడిషియరీలో ఉండేటువంటి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఆయన ఉపయోగించుకుంటున్నారు అనే దానికి నిదర్శనంగా కొంతమంది న్యాయవాదులే చెప్తున్నారు కదా మీడియాలో. వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు కదా మీడియాలో. చాలా మంది న్యాయవాదులు చెప్తున్నారు, మనం చెప్పడం కదా, చాలా మంది న్యాయవాదులే చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఎందుకు ఎంత డిలే అవుతున్నాయి అని అంటే అందరికీ తెలిసిందే, బీజేపీకి సంబంధించినటువంటి పెద్దలు ఆశీస్సులు ఉన్నాయని. సరే, అవంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి కేసులు, సిబిఐ గాను ఈడీ కేసులు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి కేసుల పరిస్థితి ఏంటి? మరి రాష్ట్రంలో ఉన్నాయి కదా. లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి సీరియస్గా విచారణ జరుగుతుంది. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 ముందు 2024 తర్వాత ల్యాండ్ స్కాము, అలాగే మైనింగ్ స్కాము, లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన ఇచ్చారు కదా. ఆయన ఏం చెప్పారు? 30,000 కోట్ల రూపాయల పైగా లిక్కర్ స్కామ్ జరిగింది అన్నారు. సరే, 30,000 కోట్ల 3,000 కోట్ల అనేది ముందు తేల్చాలంటే అసలు ఎవరు ఇదంతా చేసింది అనేది ముందు తేల్చాలి కదా. ఆ కేసులైనా ఈయన అరెస్ట్ చేయాలి కదా మామూలుగా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో ఉన్నటువంటి కేసుల్లోనైనా అరెస్ట్ చేయాలి కదా ఆయన్ని. కానీ అరెస్ట్ చేయట్లేదు. ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే, ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఢిల్లీలో, రాష్ట్రంలో. కాబట్టి కూటమి సమిష్టి నిర్ణయం తీసుకుంటే తప్ప ఆ అరెస్టులు అనేది కాదు. సమిష్టి నిర్ణయంలో భాగంగా చర్చ అయితే పెట్టాలిగా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నట్టు బీజేపీ తోటి అయితే ఆయన అభిప్రాయాన్ని పంచుకోవాలిగా, అక్కడి నుంచి అంగీకారం తీసుకోవాలిగా. అక్కడ అంగీకారం రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు? ఏం చేయలేరు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు కదా ఆంధ్రప్రదేశ్లో. అవును, ముందు ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే సమిష్టిగా జనసేన ఒప్పుకోవాలి ఆయన అరెస్ట్కి, బీజేపీ ఒప్పుకోవాలి. సరే, తెలుగుదేశం పార్టీ ఎలాగో అధికారంలో మేజర్ భాగస్వామి. కూటమి నిర్ణయం కావాలి. ఈ కూటమి నిర్ణయం కావాలంటే ఢిల్లీకి ప్రతి అంశం చెప్పాలి, కీలకమైన అంశాలన్నీ. అందువల్ల లేట్ అవుతుంది అనుకోవచ్చు. మరి అంతే కదా, కీలకమైన అంశం కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది కీలకమైన అంశం. సో ఆ కీలకమైన అంశంలో ఏకాభిప్రాయం సాధించాలి కదా. ఏకాభిప్రాయం లేకుండా కూటమిలో ఈ కీలకమైన అంశాలు ఒక్కటి కూడా ముందుకు పడు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయని చెప్పి నరేంద్ర మోడీ గారు లేదా అమిత్ షా గారు చెప్తారా? ఇప్పటి వరకు వాళ్ళు చెప్పలేదు అంటున్నారు. చెప్తే కనుక ఈ పాటికి అరెస్ట్ చేసిన వాళ్ళు ఆధారాలు ఉన్నాయి, ఇదిగో ఆధారాలని చెప్పుకునే వాళ్ళే. ఆధారాలు ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు కేసులకు సంబంధించి. మరి అప్డేట్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు ఆయన అరెస్ట్ దాకా వెళ్ళట్లేదు, అరెస్ట్ దాకా తీసుకెళ్ళట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడేటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఉండకపోవచ్చు. అంటే ఏకాభిప్రాయం రాదు కాబట్టి. పాత కేసులు ఉన్నాయి కదా, మరి వాటిని ఏం చేస్తారనొచ్చు. వాటి విషయంలో ఆల్రెడీ బీజేపీ స్టాండ్ ఏంటనేది అర్థమైపోయింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది ఎండమావి అని చెప్పి మనం భావించవచ్చు. ఇప్పటి వరకు తమ్లైన్స్ పెట్టి తమ్లైన్లు పెట్టిన వాళ్ళకి చేతులు ఎరిగిపోతున్నాయి,
జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని చెప్పి నాలాంటి వాళ్ళకి చెప్పడానికి కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. సో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ అరెస్ట్ చేస్తే మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి ఏమన్నా వర్కౌట్ అయ్యి మళ్ళీ పుంజుకునే ఛాన్స్లు ఏమన్నా ఉన్నాయంటారా? ఇప్పుడు రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తే చట్టాన్ని పక్కన పెట్టినట్టేగా, చట్టాన్ని ధిక్కరించినట్టేగా ప్రభుత్వం. నువ్వు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించాలి. రాజకీయంగా నాకు నష్టం వచ్చిందని చెప్పి నువ్వు అరెస్ట్ చేయకుండా పెడితే అది కూడా తప్పే కదా. సో రాజకీయ కోణం నుంచి ఆలోచించకూడదు. సీరియస్ ఫ్రాడ్ కేసులు ఉన్నప్పుడు నిజంగా ఆయన అరెస్ట్ చేయాలనుకుంటే చేయాలి. సో ఇదంతా పొలిటికల్ మిక్స్ అయినటువంటి కేసు కాబట్టి దీన్ని మనం ఎండమావిగానే చూసుకోవాలి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.